ప్రభు ఎంతగానో స్థుతించవలసిన వారు అందరూ కూడా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మహాప్రేమను బట్టి మరోసారి మేమందరము ఈ సన్నిధానంలో చేరి ఇంటిగా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామను ఘనపరుచుకున్నారు. మీ వాక్యం దగ్గరికి వెళ్ళిచుకగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు ప్రభావం నేర్చుకుంటున్నప్పుడు మా ఆధ్యాత్మికమైన జీవితంలో మా కొరతను మేము గుర్తిరిగి మా లోపములను మేము తెలుసుకొని జాగ్రత్త పడుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ సన్నిధానంలో మేమందరము మీ వాక్యము చేత బలపరచబడి తృప్తిపరచబడి ఎంతో ఆనందించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాము. గత కొన్ని దినాల నుండి ప్రతి శనివారము సామెతల గ్రంథంలో ఉన్న సంగతుల గురించి మేము నేర్చుకున్నట్టు మీరు ఎంతో సహాయపడుతున్నారు. మమ్మల్ని మీ వాక్యుల చేత బలపరుస్తున్నారు. అందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ రాత్రి కూడా కొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము నేర్చుకోనై ఉండగా బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము మీకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ కూడా మీ వాక్యము చేత మేలు పొందినట్లుగా, ఆత్మలో బలపడినట్లుగా తగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ లోకంలో మేము జీవించే ఈ కొద్ది కాలాన్ని గురించి ఆలోచించగా రాబోయేటువంటి కాలంలో, రాబోయేటువంటి లోకములో మేమందరము కూడా ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము కలిగి మీ దగ్గర నివాసం చేయాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథము 7 అధ్యాయాలు ముగించుకున్నాము. 8వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. 8వ అధ్యాయంలో మరలా తిరిగి జ్ఞానము అనేటువంటి మాటను గురించి మళ్ళీ హెచ్చరిక చేస్తున్నట్లుగా, చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానము ఘోషిస్తుంది, వివేచన తన స్వరమును వినిపిస్తుంది, త్రోప్రక్కను రాజవీధుల్లో అది ప్రకటన చేస్తుంది అని మళ్ళీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. ఎందుకు మాటి మాటికి జ్ఞానాన్ని గురించి మరలా చెబుతున్నాడు ప్రభు అంటే, ఈ జ్ఞానము అంత త్వరగా మనిషి అంగీకరించేంత ప్రియుల సులభమైన జ్ఞానము కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతాడు, దాని కొరకే ప్రయాసపడతాడు. అది మనం కళ్ళారా చూస్తున్నాము, చెవులారా వింటూనే ఉన్నాము. ఉదయం లేచిన దగ్గర నుండి మనిషి తన జీవితంలో తన పిల్లలను
ఈ లోక జ్ఞానం కొరకై సిద్ధం చేస్తూ వారిని త్వరగా స్కూల్కు పంపించాలి, వారు బాగా చదువుకోవాలి, వారు మంచి ఉత్తీర్ణులు కావాలి, మంచి స్థాయిలో వారు బ్రతకాలి అనేటువంటి జ్ఞానము కొరకు వెలికినంతగా పరసంబంధమైన పరలోక జ్ఞానం కొరకు మనిషి ప్రాధేయపడడు, ప్రయాసపడడు. అందుచేతనే ప్రాముఖ్యమైన జ్ఞానం ఇది నాయన, దీనికోసం మీరు ప్రయాసపడండి అని అంటూ మరలా దేవుడు తన జ్ఞానాన్ని చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జ్ఞానం మీకు కావాలి. లోక జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానం. ఇది పరసంబంధమైన జ్ఞానం. ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమని తెలియచేయటానికి, ఈ జ్ఞానము మనిషి జీవితాన్ని పాపము నుండి విడిపిస్తుందని, పరలోకానికి మార్గము చూపిస్తుందని, మానవ జీవితాన్ని ఒక మంచి వ్యక్తిగా మారుస్తుందని, మనిషిని ఒక పరిశుద్ధంగా ఉంచుతుందని, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవింపచేసే జ్ఞానం ఈ జ్ఞానం అని తెలియచేయటానికి, ఈ జ్ఞానం కొరకు మీరు ప్రయాసపడండి. ఈ జ్ఞానము పరలోకము నుండి దిగివచ్చి ఇప్పుడు రాజవీధుల్లోనికి వెళ్ళింది, త్రోవ ప్రక్కల్లోనికి వెళ్ళింది, వీధి మొగల్లోనికి వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క సంత వీధులలోనికి, సంత సందులలోనికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి దీనిని మీరు గుర్తించండి, దీనిని మీరు తెలుసుకోండి అని తెలియచేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ప్రియుల సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ జ్ఞానాన్ని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలలో 2 ఆలోచనలు క్రైస్తవ జీవితంలో ప్రియుల ఉన్నాయి. అందులో ఒకటి, ఇది వాక్యముతో కూడినటువంటి జ్ఞానము అనేటువంటిది కొంతమంది అయితే, ఇది కాదు, ఇది మామూలుగా మనము నేర్చుకునే జ్ఞానము అనేటువంటి విధానంలో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, లోక జ్ఞానము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడదు. ఎందుకంటే పరలోకపు సంగతులను గురించి చెప్పేదే దేవుని వాక్యం. పరసంబంధమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసేది దేవుని వాక్యం. మనిషిని ఒక పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే ఆ మనిషిని ఏ జ్ఞానంతో నింపితే పరలోకానికి వెళతాడో చెప్పేదే 66 పుస్తకాలలో ఉన్న సారాంశమైన జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం లోకానికి ఎప్పుడు కూడా సాటి చేయకూడదు. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. లోక జ్ఞానం మనుషుల యొక్క మనసులో నుండి పుట్టింది, దైవ జ్ఞానం దేవుని మనసులో నుండి పుట్టింది. కాబట్టి ఇది మనము గుర్తించాలి. లోక జ్ఞానము లోకానికే పరిమితమైంది, దేవుని జ్ఞానం లోకానికి పరలోకానికి కూడా సంబంధించింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఈ సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరలా తిరిగి దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదగినది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, చాలండి. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము మరొకసారి ఇదిగో ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తుంది. జ్ఞానము లేని వారలారా అనే ఒక పిలుపు వినబడుతుంది. చూడండి, అక్కడ ఒక ఆహ్వానం పలకబడుతుంది. జ్ఞానము లేని వారలారా అనే మాట మనం చూస్తున్నాం. జ్ఞానము లేని మీరు జ్ఞానము ఎట్టిదైనది
తెలుసుకోండి. వాస్తవానికి జ్ఞానులు అనగానే మనకు భూ ప్రపంచంలో ఎవరి జ్ఞాపకం వస్తారు చెప్పండి? జ్ఞానులు అనగానే మనకు ఎక్కువగా ఎవరు జ్ఞాపకం వస్తారు? బాగా చదువుకున్న వారు జ్ఞాపకం వస్తారు. మంచి మంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ప్రియులారా, ఇంకా ముందుకు వెళితే సైంటిస్టులు జ్ఞాపకం వస్తారు మనకు. మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళు జ్ఞానవంతులు అని వారిని మనము జ్ఞానుల లిస్టులో వేశాం ప్రియులారా. కానీ జ్ఞానులు అంటే దేవుని జ్ఞానాన్ని ఎరుగని వారు. జ్ఞానము లేని వారంటే దేవుని జ్ఞానముని ఎరుగని వారు. అందుకే దేవుని వాక్యంలో అనేక చోట్ల జ్ఞానులు ఎవరో చెప్పబడింది, అజ్ఞానులు ఎవరో చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి మనం ఈ లోక పరిస్థితులను ఆలోచన చేస్తే ప్రపంచ చరిత్రలో ప్రియులారా ఒక ప్రయోగశాలలో కూర్చొని ప్రయోగాలు చేస్తూ ఉన్నటువంటి సైంటిస్ట్ చూడగానే మనకేమనిపిస్తుందంటే ఎంతకంటే జ్ఞానవంతుడు లేడు, మహా జ్ఞానవంతుడు అని మనం పలుకుతాం. అది ఎటువంటి జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఒక జ్ఞానము అనేటువంటిది మనిషి ఆలోచిస్తున్నప్పుడు లోకాన్ని కూర్చే ఆలోచిస్తాడు, లోక జ్ఞానాన్ని కూర్చే ఆలోచిస్తాడు తప్ప పరలోక సంబంధమైన ఒక జ్ఞానం ఉందని, అది దైవ జ్ఞానమని, అది ప్రతి మనిషి జీవితానికి అవసరమైనదని మనము ఎరుగము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనకు శాస్త్రులు కనబడతారు, పరిసయ్యులు కనబడతారు, జ్ఞానులు కనబడతారు మనకు. ప్రియులారా, ధర్మశాస్త్రోపదేశకులు మనకు కనబడతారు. వారు దేవుని జ్ఞానానికి దూరమైపోయినప్పుడు దేవుడు వారిని గద్దించినట్లుగా, వారిని హెచ్చరిక చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. పౌలు గారు కూడా సంఘాలకు ఉత్తరం రాస్తూ ఏం చెప్పాడు అనంటే, మీరు ఈ లోక జ్ఞానాన్ని గూర్చి ఆలోచిస్తూ ఇదే జ్ఞానం అనుకుంటూ మీ జీవితాలు కొనసాగిస్తున్నారేమో, అది కాదు జ్ఞానము అనంటూ ప్రియుల ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అన్నాడు. ఏమన్నాడంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, దినములు ఎలా ఉన్నవట? చెడ్డవిగా ఉన్నాయి. అంటే దినాలలో చెడు ఎక్కువగా జరుగుతుంది. చెడు జరుగుతున్నది కనుక ఆ దినాలను చెడ్డ దినాలుగా చిత్రీకరించి చెబుతున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును ఏం చేయనివద్దు అంటున్నాడు? పోనివద్దు అని అంటున్నాడు. సమయము పోనివద్దు. సమయం వెళ్ళిపోతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొనుట అనేది చాలా అవసరం. మీరు అజ్ఞానుల వలె లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ, లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ, లోక సంబంధమైన పనులలో పడిపోయి అసలు సమయము దేనికి ఉపయోగించాలో అది మీరు తెలుసుకోకుండా బ్రతికితే మీరు అజ్ఞానులు అవుతారు. కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాక, కింద వచ్చిన కూడా చదవండి, కింద కూడా, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక. ఏం తెలుసుకోవాలట? మీరు అవివేకులు కాక ఏం తెలుసుకోమంటున్నాడండి? ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మళ్ళీ ఇదే ప్రియుల సందర్భాన్ని కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం 2వ వచనం నుండి చదువుకుందాం. 2వ వచనం నుండి మనము చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును
వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు ఆ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను వంటనేయుడి. చాలండి. మళ్ళీ కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, సమయము పోనీయక, సమయము ఏం చేయొద్దట, పోనీయక ఏం చేసుకోమన్నాడు? దాన్ని సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అన్నాడు. సంఘమునకు వెలుపటి వారిలో జ్ఞానం లేదా? సంఘమునకు వెలుపటి వారిలో జ్ఞానం లేదా? అసలు జ్ఞానులని వారినే కదా లోకం పిలుస్తుంది. ఏమండి, జ్ఞానులని లోకము వారిని పిలుస్తుంది. కానీ వారికి లోక జ్ఞానం ఉంది, కానీ ఏ జ్ఞానం లేదు? దేవుని చిత్తమును తెలుసుకునే జ్ఞానము లేదు. అందుకే మీరు అవివేకులుగా కాదు, వివేకులై ఉండుటకు దేవుని చిత్తమును ఏం చేయమన్నాడు? తెలుసుకోవాలి అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానము అంటే దేవుని చిత్తము తెలుసుకొని జీవించటమే జ్ఞానం. అది ప్రియులారా చాలా చిన్న మాట అనుకుంటున్నారు, కానీ పలకటానికి బాగుంది, వినటానికి బాగుంది. కానీ దేవుని చిత్తమును తెలుసుకొనటం అనేది అంత తేలికైన పని కాదు. దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యము దగ్గర నిలవాలి. దేవుని వాక్యము దగ్గర నిలిచిన తర్వాత రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి వాక్యాన్ని. ఈ జ్ఞానం అర్థం కావాలంటే పరిశోధన చేయాలి, చదివితే అర్థం కాదు కదా ఇది. అందుకే వాక్యములో ఏమన్నాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదవండి. యోహాను సువార్త దేవుని వాక్యములో నుండి 5వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు. 39 చదవండి. 39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అని అన్నాడు. చూడండి, వేటిని పరిశోధిస్తున్నారట? లేఖనములను పరిశోధించాలా? పరిశోధించుచున్నారు అనే దగ్గర పుట్లుంట్లే ఉంది, పరిశోధించుడి అని అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యము దగ్గర కూడా ఏం జరగాలి? పరిశోధన జరగాలి, రీసెర్చ్ జరగాలి. అక్కడ వాక్యము చదివితే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు దేవుని చిత్తము తెలుసుకోవాలంటే పరిశోధించాలి అని అన్నాడు. పరిశోధించితేనే గాని దేవుని జ్ఞానము మనకు అర్థము కాదు. దేవుని జ్ఞానం మనకు అర్థము కాదండి, దేవుని వాక్య భాగములు. అందుకే ఆనాడు ప్రియులారా మనము దేవుని వాక్యములో చూడగలిగితే, ప్రియులారా బెరయా సంఘస్థులు దేవుని వాక్యము పౌలు శీలను బోధిస్తున్నప్పుడు అలా ఉన్నవో లేవో అని ఏం చేశారట? ప్రతిదినము చదవండి ఆ మాటలు ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో నుండి 17వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందామండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించి, వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను
పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. చాలండి. ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రియులారా, బెరయా సంఘస్థులు పౌలు శీలలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీరు చెప్పేది లేఖనములలో ఉన్నదా లేదా, మీరు చెప్పేది లేఖనములకు సరిపోతుందా లేదా అని ఏం చేశారట? పరిశోధించారట. పరిశోధించింది కనుక అక్కడ జరిగింది ఏంటంటే, అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించింది. గ్రీసు దేశస్థులను చూడండి. అక్కడ గ్రీసు దేశస్థులు అంతకుముందు నేనేం చెప్పాను? గ్రీసు దేశస్థులు ఏమి వెతుకుతారు? జ్ఞానాన్ని వెతికేవాళ్ళు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం. అంటే లోక జ్ఞానం బాగుంది గ్రీసు దేశస్థులకు. గ్రీసు దేశస్థులు ఎప్పుడు చూసినా కొత్తది తెలుసుకోవాలి, కొత్త విషయాలు కనిపెట్టాలి, కొత్త విషయాలలో మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉంటారట గ్రీసు దేశస్థులు. లోక సంబంధమైన ఆ జ్ఞానము కలిగినటువంటి వారు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి పరిశోధన చేసేటువంటి వారి మధ్య ఉండవలసి వచ్చింది. చూసారా? కాబట్టి ప్రియులారా, వాక్యము అనేటువంటిది మన జీవితాలలో లోక సంబంధమైన జ్ఞానము కంటే కూడా గొప్పది అనేది మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. మన మైండ్ లో ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతుందో, ఏది? లోక జ్ఞానము కంటే దేవుని జ్ఞానము గొప్పది అనేది ప్రియులారా మన మైండ్ లో మనం ఉంచుకోగలిగితే వాక్యము యొక్క విషయాలను పరిశోధిస్తే దైవ చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. దైవ చిత్తం ఏంటో మనకు తెలిస్తే ప్రియులారా మనము ఈ లోకమందు జ్ఞానులుగా పరిగణింపబడతాం. అదే అంటాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయమన్నాడు? నడుచుకోమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతగా ఎందుకు ఈ జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడంటే, ఈ జ్ఞానమే ఒక మనిషిని పరలోకానికి తీసుకొని వెళ్ళేది. ఈ జ్ఞానమే ప్రభు దగ్గర కూర్చోబెట్టేది. ఈ జ్ఞానమే పరలోకమందున్న తండ్రి దగ్గర నిలబెట్టగలిగేది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథంలో జ్ఞానము లేని వారలారా అన్నాడు. జ్ఞానము లేని వారలారా అని మళ్ళీ ప్రియులారా మాట్లాడుతూ జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి అని అంటున్నాడు. అసలు ఏ జ్ఞానం నీ జీవితానికి విమోచన కలిగిస్తుందో, నిన్ను పరిశుద్ధపరుస్తుందో, నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తుందో, నీకు భూమి మీద ఒక మంచివాడిగా, మంచి సాక్ష్యము కలిగిన వాడిగా నిలబెడుతుందో, ఆ జ్ఞానము ఎట్టిదైనది ఏం చేయమంటున్నాడు? తెలుసుకోండి అని అంటున్నాడు ప్రియులారా. జ్ఞానము లేని వారలారా. ఇదే మాట మనకు మొదటి అధ్యాయంలో కూడా ఒక చోట అన్నాడు కదా. ఒకసారి మళ్ళీ చూడండి, అవచ్చు 1వ అధ్యాయము 2వ వచనం, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అదేనా? 2 జ్ఞానము లేని వారలారా. ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. జ్ఞానము లేని వారలారా. జ్ఞానము లేని వారలారంటే దేవుణ్ణి తెలుసుకొని వారలారా, వాక్యం దగ్గరకు రాని వారలారా, వాక్యము సరైన విధానములో అర్థం చేసుకొని వారలారా అని మాట్లాడుతున్నాడు అక్కడ. జ్ఞానము లేని వారలారా, ఎంతకాలం మీరు జ్ఞానం లేకుండా ఉంటారు అని చెప్తున్నాడు. జ్ఞానం లేకుండా మనము ఈ లోక జ్ఞానవంతులుగా బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకోండి ప్రియులారా, మన బ్రతుకులో మనము నిత్య జీవానికి దూరం అయిపోతామండి, పరలోకానికి దూరం అయిపోతామండి. వాక్యంలో మనము చూడగలిగితే అదే 32వ వచనం చదవండి. దేవుని వాక్య భాగంలో మనం చూడగలిగితే 32వ వచనంలో మనం చదువుకుందాం. జ్ఞానము లేనివారు ఏం చేస్తారట? జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. నువ్వు ఎంత వాక్యం విన్నా, లేక దేవుని యొక్క మాటలు విన్నా, ఆ జ్ఞానం దగ్గరకు రాలేదనుకో, చివరికి నీకు ఏం దొరుకుతుంది? ఏమండి, ఏం దొరుకుతుంది? నాశనమే. అక్కడ ఏమన్నాడు? జ్ఞానం, మళ్ళీ చదవండి వచ్చు.
జ్ఞానము లేని వారు దేవుణ్ణి ఏం చేస్తారట? విసర్జించేస్తారట. దేవునితో మాకు పని లేదు, దేవునితో మాకు అవసరం లేదు, దేవుని గురించిన ఆలోచన మాకొద్దు, దేవుని గురించిన ప్రార్థన మాకొద్దు, దేవునితో సంబంధం అసలు మాకొద్దు అని దేవుణ్ణి ఏం చేస్తారట? విసర్జించేస్తారట. ఏమండి, దేవుణ్ణి విసర్జించితే లోక సంబంధమైన జ్ఞానివిగా మిగిలిపోవచ్చేమో గాని రేపు నరకములో నీవు బుద్ధిహీనుడుగా అక్కడ ఉండిపోతావు. ఆలోచించారా? ఏమండి, పాతాళములోనికి ఎంతటి వారు వెళ్ళిపోతున్నారో తెలుసండి? నరకానికి ఎంతటి వారు వెళ్ళిపోతున్నారో తెలుసా? భూమి మీద మేము జ్ఞానులము అని అనుకున్నవారు, గనులు అనుకున్న వారు వెళ్ళిపోతున్నారు. ఒకసారి చూడండి యెషయా గ్రంథము, దేవుని వాక్యములో మనం చూడగలిగితే యెషయా గ్రంథము ప్రియులారా ఎంతమంది వెళ్ళిపోతున్నారో చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకుందామండి. 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. చూసారా? నా ప్రజలు ఏది లేక? జ్ఞానము లేకయే చెరపట్టబడి కొనిపోబడుతున్నారట. వారిలో ఎవరెవరు ఉన్నారు చూడండి. వారిలో ఎవరున్నారట? ఘనులు. భూమి మీద ఘనులుగా ఉన్నవారండి వీళ్ళు. భూమి మీద ఘనత పొందినటువంటి వారు. ఎంత ఘనత పొందిన వారంటే వీళ్ళు భూమి మీద వారిని చూచినప్పుడల్లా ప్రజలు వారికి జైలు కొట్టారు. ప్రజలు వారికి ప్రియులారా ఎంతగానో ఉన్నతమైన స్థానం ఇచ్చారు. అందరూ కూడా పొగిడారు. ఎంతో మంది ప్రియులారా అతన్ని చూసి ఇదిగో గొప్ప జ్ఞానవంతుడు అని పిలిచినటువంటి పిలుపు కలిగిన గనులండి వీళ్ళు. ఆ గనులైన వారు నిరాహారులుగా ఉన్నారట. ఏమండి, వారిలో గనులైన వారు ఎలా ఉన్నారట? ఒకనాడు జైలు కొట్టించుకున్నటువంటి వారు, జ్ఞానులు అని పిలువబడినటువంటి వారు భూమి మీద నిరాహారులుగా ఉండిపోయారు. చదవండి. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది. వారిలో ఏమండి, ఈ పాతాళములోనికి ఎవరెవరు వెళ్ళారో చూడండి. ఎవరు వెళ్ళారట? ఘనులును, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు, అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. చూసారా? పాతాళము వీరి కొరకు ఏం చేస్తుందట? అపరిమితముగా నోరు తెరుచుకుందట. అపరిమితముగా అంటే ఏమండి, మనము తెరవగలిగినంత కంటే ఎక్కువగా నోరు తెరుచుకుందట పాతాళం. ఎవరి కోసం? గనులు. భూమి మీద జ్ఞానులు అని అనుకున్నారే, భూమి మీద గొప్పవారు అనుకున్నారే, భూమి మీద ఉన్నతమైన వాళ్ళు అనుకున్నారే, భూమి మీద ప్రియుల ఘనపరచబడ్డారే, ఆరాధించబడ్డారే, జైలు కొట్టించుకున్నారే, ఉన్నతమైన స్థానము కలిగిన వారు అనిపించుకున్నారే, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా ఎందుకు పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు? మనం చదువుకున్నాం. వారు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. 13వ వచనం చదువుకున్నాక ఏ లేక? అదేంటి, గనులకు జ్ఞానం ఉండదా? ఏమండి, గనులకు జ్ఞానం ఉండదా? ఒకసారి మీరు ఆలోచించండి. భూమి మీద ఘనులైన వారు, భూమి మీద ఉన్నతమైన స్థాయి కలిగిన వారు, వారికి జ్ఞానం లేదంటారా? ఉంది. ఏ జ్ఞానం ఉంది వాళ్ళకి? లోక సంబంధమైన జ్ఞానం ఉంది. బాగా చదువుకున్నారు, ఉన్నతమైన స్థానంలో నిలబడ్డారు. కానీ ఇదే గొప్పది అనుకున్నారు, ఇదే మనకు ఘనత తెచ్చింది అనుకున్నారు, ఇదే మనలో ఉన్నతమైన స్థాయిలో నిలిపింది అనుకున్నారు. కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే శాశ్వతమైన లోకం మరొకటి ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ జ్ఞానం దగ్గరికి రాలేదు. ప్రియులారా, ఒకవేళ వాళ్ళు వచ్చిన ఆ ప్రియులారా ఏదో క్రైస్తవ పండుగల దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, రాజకీయ నాయకులు ప్రియులారా లేకపోతే గొప్ప గొప్ప వారు, మంచి పేరు పొందినటువంటి వారిని ఈ పండుగలకు పిలుస్తూ ఉంటారు కదా, కొంతమంది పిలుస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు నిలబడి ఏం చెప్పారంటే, యేసు ప్రభులాగా శాంతి కలిగి ఉండండి, యేసు ప్రభులాగా ప్రేమ కలిగి ఉండండి, యేసు ప్రభులాగా త్యాగం కలిగి ఉండండి. ఆ త్యాగం కలిగి ఉంటే మన దేశం బాగుపడుతుంది, మనం త్యాగం కలిగి ఉంటే మనమంతా కూడా సంతోషంగా ఉంటామని స్టేజ్ మీద నిలబడి చెప్పిన వాళ్ళే వీళ్ళు. కానీ దేవుని జ్ఞానం తెలుసుకోకుండానే
వాళ్ళేదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు, కానీ చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? పాతాళంలోనికి వెళ్ళిపోయారు. మనం ఏమనుకున్నాం? ఇదిగో ఈ పండుగకి మనం ఒక మంచి రాజకీయ నాయకుడిని పిలిపించాం, మంచి స్థితిలో చక్కగా మనం నిలబడ్డాం, చక్కగా 4 మాటలు చెప్పారు అని అనుకున్నాం. కానీ ఆ 4 మాటలు చెప్పిన వ్యక్తి దేవుని జ్ఞానం లేకుండానే పాతాళానికి జారిపోతున్నాడనే వేదన ఎవరికైనా ఉందా? ఎవరికైనా బాగుందా? ఆలోచించండి. ఒక రోజు నన్ను సికామణి సెంటర్ కు మన విజయవాడలో ప్రియులారా ఒక సెమీ క్రిస్మస్ కు పిలిచారు. ఒక రాజకీయ నాయకుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి నాకు ఇవ్వబోతున్నారు. ఆయన వచ్చాడు, ఆయన చేత కేక్ కట్ చేయించాలన్నారు. ప్రియులారా నాతో ఏమన్నారంటే, ఏమండి మీరు అంత అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కేక్ కట్ చేయండి. నేనన్నాను, నేను చెప్పే మాటలు 4 చెబుతానండి, వాళ్ళను కూడా విననివ్వండి. వచ్చిన రాజకీయ నాయకుడిని కాసేపు 10 నిమిషాలు కూర్చోమనండి. కేవలం కేక్ కట్ చేయడానికే పిలిచారా మీరు? కనీసం వచ్చిన వారికి దేవుని మాటలు వినిపిస్తే చాలా బాగుంటది కదా. 10 నిమిషాలు కూర్చోమనండి, నేను 10 నిమిషాలు వాక్యం చెబుతాను, నా వెనక కూర్చోమనండి అని వీళ్ళ బలవంతంగా అక్కడ అధ్యక్షుడికి చెప్పి నేను ఇదిగో వారిని కూర్చోబెట్టి 10 నిమిషాలు వాక్యం చెప్పానండి. 10 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత నాయకుడి పేరు నేను చెప్పను కానీ చాలా మంచి నాయకుడు, ప్రియులారా పెద్ద నాయకుడు, జ్ఞానం కలిగిన వాడు. ప్రియులారా ఆ నాయకుడు వాక్యం విన్న తర్వాత నేను ఒకవేళ కేక్ కట్ చేసి వెళ్ళిపోతే ఎలా ఉండేదేమో గాని మంచి విలువైన మాటలు, నాకు తెలియని సంగతులు నేను విన్నాను, బైబిల్లో ఇంత మంచి మాటలు ఉన్నాయా అని చెప్పాడు ఆయన. ఆఖరికి చెబుతూ ప్రియులారా నేను ఎందుకు ఈ విషయం చెబుతానంటే, ఒకవేళ ఆ మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి రక్షించబడలేదనుకోండి, మారు మనసు పొందలేదనుకోండి, నరకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ రోజు ప్రభువు ప్రియుల తీర్పు తీర్చేటప్పుడు అడుగుతాడు, ఆ రోజు నా కుమారుడు నిన్ను వెనుక కూర్చోబెట్టి అసలు నేను ఎందుకు ఈ లోకములో నా కుమారుడైన యేసుక్రీస్తును పంపించానో విషయాలన్నీ కూడా చెప్పాడు కదా. ఇదిగో ఒకవేళ నీవు ప్రభువుని తెలుసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా, నీవు జీవితాన్ని మార్చుకోకుండా బ్రతికితే నరకానికి జారిపోతావని చెప్పాడు కదా. ఆ మాటలు విన్న నీవు నీ జ్ఞానం మీద ఆధారపడ్డావు గాని ఆ మాటలు ఎంత విలువైనవో నీకు అర్థం కాకుండానే ఇప్పుడు నీవు పాతాళానికి జారిపోతున్నావని దేవుడు తీర్పు తెచ్చాడు ఆ మాటలు బట్టి. ప్రియులారా ఆలోచించండి. ఈ లోకములో జ్ఞానులు, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వారు ఉండొచ్చు, మనకంటే ప్రియుల లోకములో మంచి పేరు వసినటువంటి వారు ఉండొచ్చు, కానీ ఈ లోకములో ఏ జ్ఞానమైనా దేవుని జ్ఞానము క్రింద సరిపోదు, దేవుని మాటలతో సరి సమానము కాదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి, జ్ఞానము లేని వారట దేవునిని విసర్జించి ఏమైపోతారు? నాశనానికి వెళ్ళిపోతారు. ఆ నాశనానికి వెళ్ళిపోయే వారిలో ఎవరున్నారు చెప్పండి? కనులున్నారు, హర్షించేవారు, ఆనందపడి సంతోషంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. గమనిస్తున్నారా? ఈ దినాన దేవుని మాటలు వింటున్న ప్రియులారా, ఈ జ్ఞానము ఎందుకు వీధులలో పోషిస్తుంది? ఈ జ్ఞానము రాజమార్గములో ఎందుకు ప్రియులారా ఇది కేకలు వేస్తుంది? ఆలోచించండి. ఈ జ్ఞానము పుట్టిన ప్రతి మనిషికి అవసరం, పుట్టిన ప్రతి మనిషికి అవసరమండి జ్ఞానం. అందుకే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి ఏమైపోతారు? నాశనానికి వెళ్ళిపోతారు అని ఉంది. ఒకసారి మళ్ళీ సామెతల గ్రంథం 20వ అధ్యాయంలోనికి రండి ప్రియులారా. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానము లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ ఎవరు చెప్పండి? జ్ఞానము లేని వారు. ఏమండి? జ్ఞానము లేని వారు. నిజంగా అండి, వీళ్ళు జ్ఞానము లేని వారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు? ఇక్కడ మనం ఆలోచించాలి. ద్రాక్షారసాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము ఏం చేస్తుంది?
అల్లరి పుట్టిస్తుంది అని మనకు తెలుసు. కానీ ఈ రోజున క్రైస్తవుల మధ్యలో పండుగల పేరిట జరిగేది ఏంటి చెప్పండి? క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా ప్రియులారా మంచి స్థితిలో ఉన్న వారు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పండుగ రోజున వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి? మద్యము తాగి మందిరాలలో అల్లరి కదండి పుట్టించేది. ఆలోచించండి, ఎంతమంది లేరు ఈ విధంగా ఎన్ని రీతులుగా ప్రియులారా దేవుని సంఘము అవమానాలు పాలైపోతుంది. మద్యము అనేటువంటిది మనిషిని వ్యతిరేకత పాలు చేస్తుందని తెలిసినా మనిషి దానికి బానిసైపోయి ఇదిగో అల్లరి పుట్టిస్తూ దాని వశములోనికి వెళ్ళిపోయాడు. ఒక రోజు నేను వాక్యం చెబుతున్నాను ఒక స్థలంలో. ఒక ఆయన బాగా త్రాగొచ్చాడు. ఆయన ఏమీ చదువు లేనటువంటి వాడే కాదు, ఆ ఊరికి ప్రెసిడెంట్ ఆయన. ఏమండి, ఆ ఊరికి ప్రెసిడెంట్ ఆయన బాగా చదువుకున్నవాడు. పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఆయన ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. ప్రియులారా, ఫుల్ గా త్రాగి బాగా మంచి డ్రెస్ వేసుకొని, విలువైన డ్రెస్ వేసుకొని ఆ మీటింగ్ లో నా ముందుకు వచ్చి పాట పాడుతున్నాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని పాడుతున్నాడు తూలుకుంటూ. ఏమండి, తూలుకుంటూ పాట పాడుతున్నాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని పాటలు పాడుతూ ప్రియులారా అక్కడ వాక్యం చెబుతూ ఉంటే వాక్యం వినకుండా ప్రజలందరినీ నవ్వులాటలోనికి దించేశాడండి ఆయన. ఆలోచించండి, అంటే మనిషి జీవితంలో ప్రియులారా నడిపించేది దేవుడని, ఆ నావ దేవుడు నడిపించకపోతే మునిగిపోతుందని తెలిసి కూడా తాగి ఆ పాట పాడుతున్నాడంటే జ్ఞానం ఉన్నవాడా జ్ఞానం లేనివాడా? ఈసారి మీరు ఆలోచించండి ప్రియులారా. చదువుకున్నంత మాత్రాన జ్ఞానవంతుడా? ఉన్నతమైనటువంటి స్థానము కలిగినంత మాత్రాన, ఒక అధికారము కలిగినంత మాత్రాన జ్ఞానవంతుడా? ప్రియులారా, మద్యము అక్కడ అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ కూడా ఎటువంటి వారట? అంతే కదండి. మద్యము ప్రియులారా తన జీవితంలో త్రాగి అల్లరి చేస్తూ నేనేదో మంచివాడని అన్నట్టుగా జీవిస్తూ మనుషులు బ్రతుకుతూ నేను కూడా జ్ఞానము కలిగిన వాడిని అని అనుకుంటూ పండగ రోజున త్రాగి, పండగ రోజున అల్లరి చేస్తూ, పండగ రోజున దేవుని నామానికి అవమానము కలిగిస్తూ త్రాగి మందిరములో కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారే తప్ప మారు మనసు ఏమైనా పొందుతున్నారా? వీళ్ళు రక్షణ పొందుతున్నారా? ఆదివారం ప్రియులారా వెళ్ళాలి కాబట్టి, ఈస్టర్ కాబట్టి ఏం చేయాలి? కొంచెం తాగి వెళ్ళాలి. ఈస్టర్ కాబట్టి, క్రిస్మస్ కాబట్టి కొంచెం వేసుకుని వెళ్ళాలి అక్కడికి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. గుడ్ ఫ్రైడే కాబట్టి ఇదిగో ఒకసారి వేసుకుని వెళ్ళాలి. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు ప్రియులారా. గుడ్ ఫ్రైడే రోజు వరకు 40 దినాలు ప్రియులారా నిష్ఠగా ఉన్నాడు. బాగా ఆ 40 రోజులు కూడా చక్కగా ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, త్రాగుడు మానేశాడు. ఆఖరి రోజు ఏం చేశాడో తెలుసా? ఒక సిలువ తయారు చేసుకుని భుజాన్ని పెట్టుకుని వాళ్ళ ఇంటి ముందు కొండ ఉంటే కొండ మీద పాతి పెట్టడానికి వెళ్తున్నాడు. ఈ లోపు ప్రియులారా కళ్ళు తీసి అటు నుంచి వస్తున్నాడు. కళ్ళు కొండ నిండా పెట్టుకొని వస్తుంటే ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడే ఉండు, నీకు ఎంత కావాలి? ఈ యొక్క కొండకు, ఈ కొండంతా కూడా ఎంత అవుతుంది అని అంటే ఒక 1000 రూపాయలు అవుతుందండి. 1000 రూపాయలు అడిగి ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. తొందరగా ఏడ్చుకుంటూ వెళ్ళి సిలువ ప్రియులారా అక్కడ పాతి పెట్టొచ్చి ఫుల్గా కొండ కడుపు నిండా ఆ కొండలో కళ్ళు దాగి ఇంటికి వచ్చాడు. 40 రోజులు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు దీక్ష చేశాడు. 40 రోజులు మందిరంలోకి వెళ్ళాడు. 40 రోజులు ప్రార్థన చేశాడు. 40 రోజులు అన్ని కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాడు. ఆ 40 రోజుల భక్తి అంతా ఏమైపోయింది? కళ్ళు కుండ దగ్గర దాని వశములో ఉన్న వారంతా జ్ఞానం కలిగిన వాళ్ళ వీళ్ళంతా చెప్పండి. వీళ్ళకి జ్ఞానం కలిగిన వారంటారా? దేవుని వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. త్రాగుడుకు అలవాటు పడిన వాడు, త్రాగుబోతుగా ఉన్నవాడు,
వాడి జీవితంలో దేవుని వాక్యాన్ని విని హృదయములో పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తప్ప వాడు ఆచారాల వలన మారడు. ఇవాళ తాగనంటాడు, మళ్ళీ వెళతాడు. గ్రహించండి, అది బైబిల్ గ్రంథం అక్కడే చెబుతుంది చూడండి. అదే సామెతల గ్రంథం దేవుని వాక్యములో ప్రియులారా ఈ త్రాగుబోతుల యొక్క విధానము ఎలా ఉంటుందో అక్కడే చెప్పాడు. ఒకసారి మనము చూద్దాము రండి. ప్రియులారా సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములో మనం చూస్తే 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదవండి. 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఎవరికండి శ్రమ? ఎవరికి? ద్రాక్షరసముతో పొద్దుపుచ్చేవాడికే. దుఃఖం ఎవరికి? వీడికే. జగడాలు ఎవరికి? వీడికే. చింత ఎవరికి? ఈ ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చేవాడికే. హేతువు లేని గాయాలు ఎవరికి? మంద దృష్టి ఎవరికి? ఇతనికి. చూడండి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో కింద చెబుతారు చూడండి. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, తాగుటకు రుచిగా నుండగను, దాని వైపుకు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు. ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఎన్నుంటాయో ఉండవా? ఏమండి, త్రాగినోళ్ళు ఇవన్నీ కనబడవండి. త్రాగుటకు రుచిగా ఉందని దాని వైపుకు వెళితే అది కట్ల పాములాగా కరిచిందట. కరిచినటువంటి అతనికి కన్నులకు వీళ్ళ ఏం కనబడుతున్నాయట? విపరీతమైనవి కనబడుతున్నాయట. ఒకసారి ఆలోచించండి. అదే కదా, అలాగే కనబడతాయి వాళ్ళకి. తన ముందున్నది ఏంటో తెలియదు. ప్రియులారా, వాళ్ళు వెళుతున్నటువంటి విధానం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కనబడుతున్నది ఏంటో విపరీతమైనవి కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇలాగే బాగా ఫుల్గా త్రాగి కాలువ కట్ట మీదుగా వస్తున్నాడట ఒక ఆయన. బాగా త్రాగి కాలువ కట్ట మీదుగా వస్తుంటే ఆ కాలువ కట్ట మీద అప్పుడే R&B వాళ్ళు ఈ మైలు రాళ్ళు ఉంటాయి కదా, మైలు రాళ్ళు ప్రియులారా వాటికి సున్న వేశారట. వీడు బాగా త్రాగొస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది. ఆ తెల్లగా ఉన్న మైలు రాయి మనోడికి మనిషిలా కనబడుతుందట. కనబడి అరే అడ్డం తప్పుకో, నేను ఎవరిని అనుకుంటున్నా అంటున్నాడట. దాన్ని దేన్ని? రాయి అడ్డం తప్పుకో, నేను ఎవరిని అనుకుంటున్నావు? ఇంతవరకు నాకెవడు అడ్డం రాలేదు, అడ్డం తప్పుకో అంటున్నాడట. అది రాయి ఎలా తప్పుకుంటది? ఏంట్రా ఎన్నిసార్లు చెబుతున్నా కూడా నువ్వు అడ్డం తప్పుగా పెట్టాను, కోపం వచ్చిందట. తప్పుకో అన్నాడట. తప్పుకోవట్లేదట. అది వెళ్ళి ఒక్క తన్ను తన్నాడట. కాలు ఇరిగిందట. తగ్గింది ఎవరిని? రాయి. మనోడికి ఏం కనబడుతుంది? విపరీతమైనవి కనబడుతూ ఉంటాయి. ఇదిగో హేతువు లేని గాయమైందా? కారణం లేకుండా ఏమైపోయింది? గాయమైపోయింది కదా. విపరీతమైనవి కన్నులకు కనబడతాయి. వాక్యంలో మనం చూస్తే వెర్రి మాటలు వీళ్ళకి ఎట్లా ఉంటదంటే, కింద చదవండి, కింద 34వ వచనం. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడకు ఈ చివరను పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను కొట్టండి, నన్ను కొట్టండి అంటాడు. దాకొచ్చినాడు. తన్నే వరకు నాకేం నొప్పి లేదంటాడు. ఏమంటాడు? నాకేం నొప్పి లేదంటే తెల్లారి తెలిసింది నొప్పి ఉందో లేదు. దిగిన తర్వాత తెలుస్తుంది నొప్పి ఉందో లేదు. ఏమండి ఆలోచిస్తున్నారా? చూడండి, ఇంకా వాడు ఏమంటాడు? నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఇప్పుడే నిద్ర మేలుకొందును, మరలా దాని వెతుకుదును అని నీవు అనుకోదు. చూసారా? దెబ్బలు తగిలి, హేతువు లేని గాయాలైనవి, కొట్టించుకున్నాడు. అయినా తెల్లారేసరికి మళ్ళీ ఏం జ్ఞాపకం వస్తుందండి? అదే జ్ఞాపకం వస్తుంది. ఎక్కిరింతలో పాలు చేసేది జ్ఞాపకం వచ్చింది. దాని వశమైపోయాడు. వీడు జ్ఞానం ఉన్నవారా, జ్ఞానం లేనివారా? ఇక తాగను అంటాడు. ప్రియులారా, 2వ రోజు ఎక్కువ తాగి వస్తాడు. ఈ రోజు అసలు తాగరంటాడు, ఆ రోజు ఎక్కువ తాగుతాడు.
ఎందుకని ప్రియులారా దానికి అలవాటు పడిపోయాడు. బైబిల్ చెబుతుంది పాపము చేయువాడు పాపమునకు దాసుడైపోయాడంతే. దాసుడైపోయాడు, దాన్ని విడిచిపెట్టలేడు, జ్ఞానంలోనికి రాడు. ఇటువంటి వారు మారమన్నా కూడా అంత తొందరగా మారండి. వీళ్ళు మళ్ళీ మాటలు మాత్రం ఎన్ని మాటలు చెబుతారో కదా, ఫుల్ కదా, ఎంత మంచిగా చెబుతారో మాటలు కోటలు దాటుతాయి. నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే ఉన్నతుడు లేడు, ఎన్నో మాటలు చెబుతాయి. కానీ ప్రియులారా చెప్పినా వీళ్ళ జీవితంలో మార్పు రాదు, జ్ఞానము రాదు. వీళ్ళకి జ్ఞానము రాదు. ఎన్ని మాటలు విన్నా, ఎన్ని జ్ఞానపు మాటలు చెప్పినా అంతవరకు ఊపడతారు. మళ్ళీ ప్రియులారా ఆ మాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికే చేరాలి. ఆ సమాధుల తోటికే వెళ్ళిపోవాలి వీళ్ళు. ఏ సమాధుల తోటి? ఆ బీర్ షాపులకి వెళ్ళిపోవాలి. అదే సమాధి తోటే కదా మనది. మనుషులను సమాధి చేయటానికి రెడీ చేస్తున్నది, మానవుని వెక్కిరింతల పాలు చేస్తుంది, దాని వశానికి ప్రియుల వశం చేసేస్తుంది మనిషిని. 6 అడుగుల మనిషిని ఒక గ్లాసుకు ప్రియుల ఒక చిన్న బాటిల్కు అది బానిస చేసేసింది. మనిషి జీవితాన్ని పాడు చేసింది. జ్ఞానము లేనివారు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో అబీగయలు అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ప్రియులారా తన భర్త విషయంలో ఆమె ఎంతగా ప్రేమతో చూసుకుంటుంది తన భర్తను. కానీ ఆ భర్త ఏమైనా మంచివాడంటే కాదు, పరమ త్రాగుబోతు కదండి. ప్రియులారా ఒక రోజున దావీదు ఆకలిలో ఉండి, తను అడవిలో ఉండి, అరణ్యములో ఉండి, చాలా బాధలో ఉండి, తరమబడుతూ, ప్రియులారా ఆ సమయంలో మేలు చేశాం కదా నాబాలుకు మనం, కాబట్టి ఒకసారి మనము అతని దగ్గరికి మనుషులు పంపించి, దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఈ ఆకలి టైంలో మనకు ఆకలి తీరుస్తాడేమో అని తన పనివారిని పంపించాడు. పనివారు వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఆకలితో ఉన్నాము, నీ గొర్రెల కాపాడలు మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎంతగానో కాపాడాం, ఎంతగానో వారికి సహాయపడ్డాం. ఈ సమయంలో మేము బలహీనులుగా ఉన్నాం, ఆకలితో ఉన్నాం, కొంచెం ఆహారం కోసం మా యొక్క మరి దావీదు గారు నీ దగ్గరకు పంపించాడు అని అంటే, దావీదు ఎవడు? వాడికి నేను ఎందుకు పెట్టాలన్నా, నేను ఎందుకు ఇవ్వాలి అని విర్రవీగి వీళ్ళని చాలా ప్రియులారా హీనపరిచి పంపించాడు. వెళ్ళినటువంటి వీళ్ళయ్యా ఇలా అన్నాడయ్యా నాబాలు అని అంటే దావీదు కోపం వచ్చింది. వెంటనే కోపం వచ్చినటువంటి దావీదు ప్రియులారా ఏం చేశాడో తెలుసా? పదండి, నాబాలు ఇంటిలో ఒక్క మగవాడు అనేవాడు ఉండకూడదు. ఎంత సహాయం చేస్తే ఉపకారమునకు బదులుగా అపకారం చేస్తాడా అని అందరితో బయలుదేరాడు. ఇప్పుడు ఎవరిని నాశనం చేయడానికి? నాబాలు ఇంటి వారందరినీ నాశనం చేయడానికి బయలుదేరాడు. ఈ వార్త తన భార్య అయిన అబీగయలుకు తెలిసింది. పనివారేంటి చెప్పారమ్మా, మన యజమానుడు ఎంత మూర్ఖుడమ్మా, ఎంత పనికిమాలినోడమ్మా, సహాయం చేసినటువంటి దావీదు రాజు యొక్క సేవకులు వస్తే వాళ్ళకి సహాయం చేయాల్సిందలా పోయి ఇలా అని పంపించాడమ్మా అని ప్రియులారా వాళ్ళు చెప్పేసరికి, అయ్యో ఇంకేముంది, రాజు నా ఇంటి మీదకి వస్తే అందరం నాశనం అయిపోతాం కదా, ఇక ఎవరు మిగిలి ఉండం కదా, ఎలాగైనా కుటుంబాన్ని కాపాడుకోవాలని త్వర త్వరగా అతనికి ఆహారం పంపించి ఈమె వెనక రెడీ అయి వెళ్ళిపోయా, ఈ తప్పు నాదనించు, నా భర్తదని అనుకోవద్దు, ఎందుకంటే నా ఇంటి వారిని కాపాడు నాయనని వేడుకుంటుంది దావీదు. అప్పుడు దావీదు అంటాడు, నిజంగా నువ్వు ఎదురొచ్చి ఇలా అడ్డుపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ కుటుంబం అందరినీ చంపేసేవాళ్ళం అని దావీదు అనగానే ఆమె ఆ కుటుంబం మీదకి వచ్చేటువంటి శిక్షను తప్పించి ఇంటికి వచ్చేసరికి ప్రియులారా మనోడు ఏం చేస్తాడు ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చూడండి. మనోడు ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము దేవుని వాక్యములో 34వ వచనం నుండి చదవండి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని
సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి ఏం చేస్తున్నాడు? త్రాగుచు విందు చేసుకున్నాడు. ఎటువంటి విందు? ఈ త్రాగుబోతులకండి కొంచెం కొంచెం విందు ప్రియుల పనికిరాదండి. ఎప్పుడు చూసినా రాజుల భోజనం లాంటి భోజనం కావాలి వీళ్ళకి కదా. చూడండి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను. ఎట్లా ఉన్నాడండి? మత్తుగా ఉన్నాడు. ఇంటి మీదకి ఏమొస్తుంది? ఇంటి మీదకు ఏమొస్తుంది? నాశనం వస్తుంది. తన ఇంటి మీదకు నాశనం వస్తుంది. ఆ కుటుంబం అంతా మగవాడనేది లేకుండా నాశనం చేయడానికి దావీదు బయలుదేరితే, ఏ బాధ లేకుండా అనవసరంగా రాజునిలా మాట్లాడాను, నేను ఒక అధికారిలా మాట్లాడాను, నేను అనవసరంగా నేను జారాను అని బాధపడవలసిన వాడు ఇంటిలోకి వెళ్ళి విందు చేసుకొని తాగుచు మొత్తుడైపోయాడట. అంటే మొత్తొచ్చేదాకా తాగాడు. కొంతమందికి అంతే, ఇంట్లో ఏం జరుగుతుందని తెలియదు తాగుబోతులకి. ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం తెలియదు ప్రియులారా. వాళ్ళ పని ఏంటంటే, ఇల్లు ఏమైతే నాకెందుకు, భార్య ఏమైతే నాకెందుకు, పిల్లలు ఏమైతే నాకెందుకు, నాకు నాది కావాలంతే, వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అని అనుకుంటారండి. ఇదిగో ఇలాగే అనుకున్నాడు. తన ఇంటి మీదకి నాశనం రాబోతుంటే ఎంతో బాధపడవలసిన వాడు, తప్పును దిద్దుకొని వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడవలసిన వాడు, ఒక రాజు అనే విషయం కూడా తెలియకుండా ఇలాగూ చేసినప్పుడు నిజంగా ప్రియులారా ఎంత బాధపడాలతాడు. కానీ ఇంటిలో త్రాగుచు మత్తుడైపోయాడు. చెబుదామని వెళ్ళింది, నువ్వు చేసిన పనికి మన ఇంటి మీదకు ఇటువంటి పరిస్థితి రాబోయిందని చెబుదామని వెళ్ళేసరికి మత్తుడైపోయాడు. ఈ సమయంలో ఈయన్ని కదిలించడం మంచిది కాదని ఊరుకుందండి. ఊరుకుంది. తెల్లారింది. తెల్లారిన తర్వాత మొత్తం దిగిన తర్వాత ఏంటి చెప్పింది చూడండి వాక్యంలో. ఉదయమున నాబాలునకు మత్తు, అంటే ఉదయం దాకా మత్తులోనే ఉన్నాడు. ఉదయం తర్వాత ఇది దీనికి మత్తు. అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తెచ్చుకున్నాడు నాశనం. ప్రియులారా ఆలోచించాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా ఒక తాగుబోతు యొక్క విధానం ఏంటంటే, తన జీవితంలో తన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. చెప్పినా వినడు. జ్ఞానంతో కూడిన మాటలు వీళ్ళకి ఎక్కవు. ప్రియులారా జ్ఞానం లేని వారి లిస్టులో వీళ్ళు ఉంటున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. జ్ఞానము లేనివారు దేవుడు నిజంగా ఇటువంటి వారిని ప్రేమించట్టున్నాడు. జ్ఞానము లేని వారలారా ఇప్పటికైనా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. నిజంగా ఎంత మంచివాడండి మన దేవుడు, ఎంత ప్రేమామయుడండి మన దేవుడు. నిజంగా కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, కొన్ని కుటుంబాల్లోనికి వెళితే వాళ్ళు అంటూ ఉంటారు, ఏమా ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఏం చేస్తాడండి, బ్రతికున్నా ఒకటే చచ్చినా ఒకటేనండి వాడు అని అంటారు. ఎప్పుడు చూస్తాడని ఎదురు చూస్తాడు. ఎందుకు? ఆ బాధ తట్టుకోలేక, ఆ పరిస్థితి తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. జ్ఞానము లేని వారిలా ఎంత కాలము జ్ఞానము లేని వారిగా ఎల్లరి క్రియలలో బ్రతుకుతారు. ఎప్పటికైనా మీరు జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి అని మాట్లాడుతున్నాడు. చూసారా, జ్ఞానము లేని వారి పరిస్థితి ఇదే. ఏమండి, జ్ఞానము లేని వారంటే వీళ్ళు చదువు లేని వాళ్ళ? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చూడండి ప్రియులారా, పెద్ద పెద్ద రెస్టారెంట్ లో చదువుకున్న వాళ్ళు ఉంటారా, చదువు లేని వాళ్ళు ఉంటారా? ఏమండి, ఎవరండి వాళ్ళు? కారులో పెడతారండి వాళ్ళు. నిజంగా అండి, బాగా చదువుకున్న వాళ్ళండి. కాకపోతే పేదవాడేమో ప్రియులారా రోడ్డు మీద కనబడేటువంటి షాపుల్లో ఉంటాడు. బాగా ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో ఉంటారు. ఉండి ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు చేసిందే వాళ్ళు చేస్తారు. జ్ఞానము లేని వారు, దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేని వారులారా ఎప్పటికైనా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొని మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ఎంత తాగినా, ఎంతగా ఈ వ్యతిరేకంగా బ్రతికినా,
మీరు లోక సంబంధమైనటువంటి ఆలోచనతో బ్రతుకుతున్న మీరు మారటానికి అవకాశం ఇస్తున్నాను. మీరు మారటానికి నా జ్ఞానమైన మాటలు మీ ముందుంచుతున్నాను, మారండి అని దేవుడు చెబుతున్నాడు. మరొక మాట చూడండి, 22వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం చదవండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఎక్కడ పడిపోతారు? ఆపదలో పడిపోతాడు. జ్ఞానము లేని వాడు ఆపదలో పడిపోతాడు. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఉదయకాలంలో ఒక కొటేషన్ చూశాను నేను ప్రియులారా పేపర్లో. అదేంటో తెలుసా? పేదవాడు, ఆకలితో ఉన్నవాడు ప్రియులారా దొంగిలించి ఆకలిని తీర్చుకోవటానికి వాడు కడుపు నింపుకుంటే వాడిని తీసుకెళ్ళట జైల్లో పడేసి బాగా కొడతారట, వాడి మీద నేరం మోపుతారట. కానీ దేశంలో కోట్లు కోట్లు దొంగిలించి బాగా తిని ప్రజల సొమ్మును దొంగిలించి హాయిగా బ్రతుకుతూ వారి మీద ఏ కేసు లేకుండా సంతోషంగా ప్రియుల వాళ్ళు విహారయాత్రలు చేస్తారట. కాదా? వాస్తవం కాదంటారా? మీరు ఆలోచించండి. పోలీస్ స్టేషన్ లో పేదవాడు కనబడతాడు ప్రియులారా, నేరం చేసి పేదవాడు కనబడతాడు. వాడు కేవలం తన కడుపు కోసం, తన ఆకలి తీర్చుకోవటం కోసం, అయ్యా నేను ఆకలి తీర్చుకోవటం కోసం ఈ తప్పు చేశానని ఒప్పుకున్నా, విడిచిపెడతారండి? విడిచిపెట్టరు. కానీ దేశంలో కోట్లు కోట్లు తినివేసి ప్రియులారా దేశాన్ని విడిచి పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నా హాయిగానే బ్రతుకుతున్నారు. వీళ్ళంతా ఎవరని దేవుడు అంటున్నాడు? జ్ఞానము కలిగిన వాళ్ళ, జ్ఞానము లేని వాళ్ళ? జ్ఞానము లేని వారు. ఆలోచిస్తున్నారా? ఈ జ్ఞానము లేని వారు ప్రియులారా వారి జీవితంలో ఏనాటికైనా నేను పట్టుబడతాను, మనుషుల చేతిలో కాకపోయినా దేవుని చేతిలోనైనా పడతానన్న సంగతి వీళ్ళకి జ్ఞాపకం రాదు. ఏమండి, తప్పు చేసిన వాడు మనుషు నుండి తప్పించుకోవచ్చు, దేవుని నుండి తప్పించుకుంటాడా? సరే ఆలోచించండి. దేవుని నుండి తప్పించుకోలేడు ప్రియులారా. ఒక రోజున అతని మీదకి ఆపద వస్తుంది. ఆపద వస్తుందని తెలుసుకునే జ్ఞాని తప్పించుకుంటాడు, ఉపాయముతో తప్పించుకుంటాడు. కానీ ఈ జ్ఞానము లేని వాడు నాకేంటి, బలం ఉంది, అండ బలం ఉంది, కండ బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అధికారుల బలం ఉంది అని అనుకుంటాడు. అధికారం ఎంతవరకు ఉంటది? ఆరోగ్యం ఎంతవరకు ఉంటది? డబ్బు ఎంతవరకు ఉంటది? ఆస్తులు ఎంతవరకు ఉంటాయి చెప్పండి ప్రియులారా? నిన్ను మంచాన పడేస్తే దేవుడు నీ యొక్క జీవితంలో ప్రియుల తిరుగు లేనటువంటి విధానంలో నిన్ను పడగొడితే నిన్ను లేపగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు, పరిశీలన చేయి. దేవుడు దెబ్బ కొడితే, దేవుడు పట్టుకుంటే, దేవుడు ప్రతిఫలము చూపిస్తే ఏం జరుగుతుంది? అధికారం ఉంది కదా, బలం ఉంది కదా, అన్ని ఉన్నాయి, నాకెవడెదురు చెబుతాడు అనుకున్నాడు ఆహాబు, అనుకున్నది యెజెబెలు. ప్రియులారా వెళ్ళిపోయారు. నాబోతు తోటను నేను ఇవ్వనని చెప్పిన అక్రమంగా లాక్కొని నాబోతును చంపించేశారు. మనుషులందరూ కూడా గాలి పీల్చుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య, నాబోతు తోట ఆహాబుకి ఇవ్వనన్నాడు. ఆహాబు గారు యెజెబెలు యొక్క ప్రేరేపణతో ఎంత చక్కగా లాగేసుకున్నాడు. ఇది ఆహాబు తోట అయిపోయింది, ఇక హాయిగా బ్రతకొచ్చు, హాయిగా సంతోషించొచ్చు, మంచిగా ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పంపించాడు. ఏలియా వెళ్ళు, ఒక్కసారి ఆహాబు ముందు నిలబడు. ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలములో యెజెబెలు తన యొక్క ఇంటి వారి రక్తాన్ని కుక్కలు నాకుతాయి. టైం పట్టింది కానీ ఆగిందా? టైం పట్టిందంటే కొంతకాలం వాళ్ళు బ్రతికారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, బ్రతికారు. బ్రతికిన కాలంలో అయ్యో మనం ఇతరులకు అన్యాయం చేశాం, తప్పు చేశాం, అనవసరంగా నాబోతును చంపేశాం, అనవసరంగా నాబోతు తోటను, ద్రాక్ష తోటను మనం ఆక్రమించేసుకున్నాం, అతడు తన పిత్రార్జితమని చెప్పినా కూడా మనం వినలేదు అని ఏమైనా భయం వాళ్ళలో ఉందా? లేదండి. బలగం ఉంది, అధికారం ఉంది, ఇదిగో ప్రజలందరూ మా వైపున ఉన్నారు అని అనుకున్నారు. కానీ దేవుడు ప్రియులను చూస్తున్నాడు అనే భయం వారికి కలగలేదు. ఒకానొక సమయం అంది
ఆహాబు గాని, ఆహాబు భార్య యెజెబెలు గాని, ఆహాబు కుమారులు 70 మంది గాని ప్రియులారా దేవుని యొక్క ప్రియులారా కోపము చేత మొత్తపడ్డారు. వాళ్ళు కూడా అలాగే చనిపోయారు. ప్రియులారా వాళ్ళ జీవితాల్లో ఎక్కడ సరి చేసుకోలేదు. వారందరి రక్తాన్ని కుక్కలు నాటాయి. జాగ్రత్త, ఈ రోజున నేను తప్పు చేసినా ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, ఎవరికి తెలియకుండా నేను తప్పు చేస్తున్నాను, ఎవరు నన్ను గమనించటం లేదు, నేను తెలివిగా చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. తెలివిగా చెయ్యొచ్చు, నువ్వు ఎవరికి తెలియకుండా చెయ్యొచ్చు. అధికారం ఉందని, బలం ఉందని, శక్తి ఉందని, డబ్బు ఉందని, ఆస్తులు ఉన్నాయని, అంతస్తులు ఉన్నాయని నన్ను ఎవ్వడు కూడా ఏం చేయలేడు అని నీ జీవితంలో ప్రియులారా నువ్వు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు భ్రమలో ఉన్నావంతే. నిన్ను పుట్టించిన వాడు, నీకు జీవితం ఇచ్చిన వాడు సమస్తాన్ని చూస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడని, చూస్తున్నాడని మనకు తెలుసా? ఆయన రంగంలోకి దిగితే లోకములో ఏ అధికారం పనికొస్తుంది చెప్పండి? ఆయన రంగంలోనికి దిగితే లోకంలో ఉన్న ఏ ఆస్తులు పనికొస్తాయి, ఏ అధికారం వస్తాడు, ఏ ప్రియుల సపోర్ట్ కలిగినటువంటి దేశాలు వస్తాయి చెప్పండి? రావు. వీళ్ళంతా జ్ఞానము లేనివారు, దేవుడు లేనివారు. కాబట్టి వీళ్ళు దేవుడు లేనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూచుకొనుడి అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు మనకు జ్ఞానము కావాలి, మనకిప్పుడు బుద్ధి కావాలి. ఎక్కడికి వెళితే సరైన జ్ఞానం, ఎక్కడికి వెళితే సరైన బుద్ధి దొరుకుతుందంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి ఎందుకు గుప్తమయ్యని చెప్పండి? యేసు ప్రభువునందే గుప్తమయ్యున్నది. ఇప్పుడు మనం బుద్ధిమంతులుగా మారాలి, జ్ఞానవంతులుగా మనము చేయబడాలి. దేవుని నుండి ప్రియుల మనం సర్వ సంపదలు తెచ్చుకోవాలి అని అనుకుంటే మనము యేసు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరే మనకు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దొరుకుతాయి. అందుకే జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి అని అంటున్నాడు. జ్ఞానము ఎట్టిదో తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ లోక జ్ఞానం వెర్రితనము ప్రియులారా. ఈ లోక జ్ఞానము వెర్రితనం. అది మనిషిని కాపాడలేదు, అది మనిషిని రక్షించలేదు, అది మనిషిని తప్పించలేదు, అది మనిషిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు. చివరికి అదే జ్ఞానంలో బ్రతుకుతూ ఇదే జ్ఞానం అనుకుంటూ లోక సంబంధమైన జ్ఞానములో ఉండి మరణిస్తే నీవు వెళ్ళిపోయేది నిత్య నరకానికి. వెళ్ళిపోయారు జ్ఞానవంతులంతా అందులోకి, వెళ్ళిపోయారు ధనవంతులంతా అందులోనికి, వెళ్ళిపోయారు గొప్పవారంతా అందులోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, యాతన పడుతున్నారు, వేదన చెందుతున్నారు. అయ్యో, భూమి మీద ఎన్నో మాటలు విన్నాం, ఎన్నో జ్ఞానమైన సంగతులు చెబుతుంటే అది జ్ఞానం కాదనుకున్నాం, ఇదే జ్ఞానం అనుకున్నాం అని అక్కడికి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళు లేరా? కోటాను కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఎక్కడ? పాతాళములో. ఆ కోటాను కోట్లాది మందిలో ప్రియులు ఎవరున్నారు? అక్కడ ధనవంతులున్నారు, జ్ఞానులున్నారు, హర్షించేవారున్నారు, ఘనులైన వారున్నారు, సామాన్యులున్నారు. ప్రియుల భూమి మీద ఎటువంటి కేటగిరీస్ ఉన్నాయో అందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? పాతాళములో ఉండి యాతన పడుతున్నారా, సుఖపడుతున్నారా? యాతన పడుతున్నారు. దేవుడు చూడటం లేదనుకో, ప్రియులన్నీ చూస్తున్నాడు. ఒకవేళ జ్ఞానములో ఉంటే ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, సమయం ఇచ్చాను, సద్వినియోగము చేసుకొని అజ్ఞాని వలె కాక జ్ఞానిగా మారు. ఇదిగో సంఘములో ఉన్న వారికి చెబుతున్నాడు ఆ మాట, సంఘములో బయట ఉన్న వారికి చెబుతున్నాడు ఆయన. మరి ఈ రోజున ప్రియులారా మనము దేవుని జ్ఞానముతో ఉన్నామా? లోక జ్ఞానం మీదే మనసు పెట్టి దేవుని జ్ఞానానికి దూరమైపోతున్నామా? ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఒకవేళ నీకు దేవుని జ్ఞానం అక్కర లేకపోతే నీవు కూడా ఆ స్థలానికి, ఆ పాతాళానికి, ఆ ఆరని ఎగిరికుండానికి వెళతావు. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం
లేదు. తెలుసుకుని ప్రియులారా, జ్ఞానం ఎట్టిదైనది ఇదిగో మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆ జ్ఞానమే ఇక్కడ నేర్పించబడుతుంది, ఆ జ్ఞానమే ఇక్కడ తెలియపరచబడుతుంది, ఆ జ్ఞానమే ఇక్కడ ప్రియులారా మీకు వినిపించబడుతుంది. జ్ఞానము లేని వారిగా బ్రతకొద్దు. జ్ఞానము తెలుసుకొని మీరు సమస్తమైనటువంటి ఆ దుర్మార్గమైనటువంటి స్థితిని విడిచిపెట్టి, పాపపు స్థితిని విడిచిపెట్టి తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర ప్రియులారా మన లోపాలేంటో మనం సరి చేసుకొని ఆ భయంకరమైన నిత్య నరకము నుండి తప్పించుకుందాం. ఆ నరకము నుండి తప్పించబడటమే జ్ఞానము కలిగిన జీవితం. ఆ జీవితములో జీవించటానికి మనం ముందుకు వెళదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ లోక జ్ఞానం మన జీవితంలో జ్ఞానం అనుకుంటున్నాం, కానీ అది దేవుడు మనం ఈ లోకములో బ్రతకటానికి మాత్రమే ఇచ్చింది. ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతావా, దానికోసం ఇచ్చాడు. ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతావా, దానికోసం ఇచ్చాడు ఆ బ్రతుకు. ప్రియులారా, ఈ లోక జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అని అంటే, నువ్వు ఈ లోకములో బ్రతికినంత కాలము సంతోషంగా బ్రతకటానికి ఇచ్చాడు దేవుడు. అంతేగాని అది పరలోకానికి తీసుకుని వెళ్ళదు. అది దేవుని దగ్గర నిన్ను కూర్చోబెట్టదు. అది దేవునితో ప్రియులారా నిన్ను ఉంచదది. ఆనందకరమైన స్థలములో, సంతోషకరమైన స్థలములో అది నిన్ను ఉంచదు. అది ఉంచదు. అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నీకు పరలోకం కావాలంటే, నీకు దేవుని దగ్గర కూర్చునే భాగ్యం కావాలంటే, పరిశుద్ధుల నుండి ఆ నెమ్మది కలిగిన స్థలము కావాలంటే, నీవు దేవుని జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోవాలి. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బుద్ధి ఎట్టిదైనది యోచించి చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నా స్థితి ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది, నా జీవిత విధానం ఎలాగుంది నాయన. మళ్ళా మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రియులారా మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరదాం. అందరూ కూడా ప్రార్థించండి.